यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति तस्मै ज्येष्ठाय परमात्मने नमः। तस्मै ज्येष्ठाय नमो नमः। ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య. సర్వభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వభ్యో నమో నమః. నమః. 237వ భాగం ఎపిసోడ్. ఆ వీడియో విని ఆ వీడియో పరమ ధార్మికులకు కష్టాలు బాధలు ఎందుకు వస్తాయంటే అనే వీడియో విని ధర్మశక్తి గారు వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఆచార్య కామెంట్ రూపంలో. ఒకటి, మనస్సు ఎదుగుదల బుద్ధి ఎదుగుదల కూడా ఉందిగా అని అభిప్రాయం. రెండవది, పసిపిల్లవాడికి మంచి చెడు తెలీదు, ఎదుగుతాడు. అమ్మగారు భాష ఆచార్య ఒక్కొక్కటి అడిగితే సమాధానం చెప్పడానికి వస్తుంది. సరే ఆచార్య. మనస్సు ఎదుగుదల బుద్ధి ఎదుగుదల కూడా ఉందిగా అనే అభిప్రాయం తెలియజేశారు ఆచార్య. సమాధానం ఎవరు చెప్తారు? వారి అభిప్రాయం ఏంటంటే, కష్టాలు ఎందుకు వస్తాయి అని అంటే మనస్సు ఎదుగుతుంది కదా, బుద్ధి ఎదుగుతుంది కదా అనేటువంటి అభిప్రాయం. మనస్సు ఎదుగుదలకు బుద్ధి ఎదుగుదలకు కష్టాలు రావడానికి సంబంధం ఏంటి? వారి యొక్క తాత్పర్యం ఎవరు చెప్తారు? ఓం ఆచార్య. కర్మఫలం కావచ్చు ఆచార్య. వారికి అర్థమయ్యేలాగా చెప్పాలి. కర్మఫలం అంటే ఎట్లా, కర్మఫలం ఎట్లా అని మళ్ళీ ప్రశ్నిస్తారు. మనం చేసిన పాప పుణ్యాలు ఆచార్య. అవును. ఇంకా ఎవరు చెప్తారు? మనస్సు ఎదుగుదల అనేది ఉండదు ఆచార్య. ఇప్పుడు ఇంకెవరు చెప్తారు? ఇప్పుడు హత్యలు, దొంగతనము, బలాత్కారము, ఈ కుంభకోణాలు, అపహరణము, కబ్జాలు, ఇవన్నీ చేసేవారు మనస్సు బుద్ధి ఎదిగిన వారు చేస్తున్నారా, ఎదిగిన వారు చేస్తున్నారా? ఎదగని వారు ఆచార్యజీ. చెప్పండి. ఇంకా ఎవరు? జ్ఞానాన్ని తెలుసుకోలేక, అజ్ఞానం. రజనీ బుద్ధి పరిపక్వత లేని వాళ్ళే చేస్తున్నారు. శ్యామలయ్య గారు, తప్పులు ఎవరు చేస్తున్నారు? కొంతమంది తెలిసి కూడా చేస్తున్నారు ఆచార్య. రెండు రకాలు ఉన్నాయి. ఆత్మనే చేస్తుంది. వాళ్ళు పరిపక్వమై గట్టిగా దాని పరిణామాలు ఏమవుతాయో ఇతరులు హెచ్చరించిన, మొట్టమొదట హృదయ అంతఃకరణ నుంచి భగవంతుడు హెచ్చరిస్తున్నాడు, అయినా సరే చూసుకుంటానని చెప్పేసి ఆ హృదయ అంతఃకరణ నుంచి వచ్చేటువంటి పరమేశ్వరుని యొక్క హెచ్చరికను ధిక్కరిస్తున్నాడు. మళ్ళీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు, భార్యనే గాని భర్తనే గాని, వాళ్ళు బంధువులే గాని స్నేహితులే గాని, అరే వద్దు, అది మంచిది కాదు అని చెప్పేసి హెచ్చరిస్తున్నాడు. అయినా వాళ్ళని ఎదిరించి వీళ్ళు ఈ పనులు చేస్తున్నారు. ఈ కుంభకోణాలు చేసేవారు, బలాత్కారం చేసేవారు, హత్యలు చేసేవారు, ఇవన్నీ చేస్తున్నారా లేదా? వాళ్ళ బుద్ధి ఎదిగిందా లేదా? సరైన దిశలో ఎదగలేదు, సరైనటువంటి లోతైన అవగాహన లేదు, అపరిపక్వ, వారి స్థాయిలో వారు పరిపక్వంగానే ఉన్నారు. కానీ ఒకరికి హింస చేసి, ఒకరిని ఇబ్బంది పెట్టి, ఇప్పుడు దీనికి సామెత ఒకటి ఏమొస్తుందంటే, ఇల్లు కాల్చి ఒకరు ఏడుస్తుంటే రొట్టెలు కాలట్లేదు సరిగా, ఇంకా మంట పెట్టండి అన్నట్టుగా ఇంకొకరు ప్రయాసపడడం. అంటే వీరికి ఎదిగింది కానీ సరి అయినటువంటి అవగాహన లేదు. చెప్పేవాళ్ళు లేక ఆచార్య, వాళ్ళకు జ్ఞానం బోధించి వాళ్ళు లేక వాళ్ళు అలాగే ఉంటారు. అమ్మగారు, ఇది కూడా తప్పే. ఎందుకు అని అంటే, భగవంతుడు చెప్తున్నాడు కదా, దురాలోచన మనసులో రాగానే హెచ్చరిస్తున్నాడు కదా.
మళ్ళీ అవును. ఆత్మీయులు, బంధువులు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, అరే నువ్వు ఇలా చేస్తున్నావేంటి, వద్దు అది చేయొద్దు అని చెప్పేసి, అయ్యా నీ ఇష్టంగా నువ్వు చెప్తే వింటలేవు కాబట్టి అది నువ్వు చూసుకో అని చెప్పేసి పక్కకు జరగడం. అవి చేస్తుంటారా చేయరా చుట్టుపక్కల వాళ్ళు? చెప్తున్నారు కానీ దాన్ని మనసును అధిగమించి చేస్తున్నారు. మనసులో కూడా భయంగా ఉంటుంది ఆచార్య. ఆహా అది తప్పుగా భావించే వారికి భయం అనిపిస్తుంది, అన్ని తెగించిన వారికి ఏమనిపిస్తుంది? అందుకని ఇక్కడ వీరికి వారి పేరు గుర్తొస్తలేదు, ధర్మగారా ఎవరో టిప్పని పెట్టిన వారికి ఏంటంటే, వీరికి ఈ యొక్క విషయాన్ని విడమర్చి చెప్పేవారు కానీ వారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు మళ్ళీ మళ్ళీ వినండి ఎపిసోడ్, వింటే విషయం అర్థమవుతుంది, అప్పుడు మీకు ఈ సంశయం అనేటువంటిది రాదు. ధర్మశక్తి గారు. ధర్మశక్తి గారు ఇంకోటి చదవండి గారు. పసిపిల్లవాడికి మంచి చెడు తెలీదు, ఎదుగుతాడు, భాష నేర్చుకొని దానికి ఆత్మ ఎదుగుదల కాదా అని ప్రశ్నించారు ఆచార్య. ఆత్మ ఎదిగింది, దీనికి ఎవరు మునిగారు సమాధానం చెప్పరేంటి? చెప్పండి. ఓ ఆచార్య, ఇది వారు ఏమంటారంటే, పరమ ధార్మికులకి భక్తి శ్రద్ధలతో మడిగట్టుకొని పూజలు చేసి నిత్య వ్రతాలు చేసే వారికి కష్టాలు ఎందుకు వస్తాయి అనే దాని మీద వారు కామెంట్ పెడుతున్నారు, టిప్పని చేస్తున్నారు. పిల్లవాడికి మళ్ళీ చదవమ్మా. పసిపిల్లవాడికి మంచి చెడు తెలీదు, ఎదుగుతాడు, భాష నేర్చుకొని దానికి ఆత్మ ఎదుగుదల కాదా అని ప్రశ్న. అమ్మా పసిపిల్లవాడని చెప్తున్నావు, పసిపిల్లవాడు చేసే పనులన్నీ ఎట్లా ఉంటాయి అమ్మా? అది ఆత్మ ఎదిగినట్టు ఎట్లా అవుతుంది మునిగారు? తర్వాత వారి కర్మానుసారంగా చేసిన పునర్జన్మలో చేసుకున్న పాప ఫలితమే ఇప్పుడు అనుభవిస్తాడు ఆయన. మునిగారు తరువుడు గాని మునిగారు, ఇది అమ్మది కాదు, పుష్పమ్మ గారిది కాదు, వేరే వారు యూట్యూబ్ లో కామెంట్ పెడితే దానికి సమాధానం ఏంటంటే, సాగదీయకుండా సూటిగా చెప్పండి, ఎందుకంటే సమయం పోతుంది. కర్మఫలమే. ఇప్పుడు పునర్జన్మ చేసుకున్న కర్మఫలమే ఎదుగుడు, దిగుడు, అభివృద్ధి చెందడము, అవన్నీ కూడా ఈ జన్మలో జరుగుతాయి ఆచార్య. నా అభిప్రాయం. పుష్పమ్మ గారు చెప్పండి. ఆత్మకు ఎదుగుదల ఉండేది ఆచార్య. రాజమణమ్మ గారు. ప్రభాకర్ గారు చెప్పండి. కరెక్ట్ అవగాహన లేదు. చెప్పండి. పసిపిల్లవాడికి మంచి చెడు తెలీదు, ఎదుగుతాడు, భాష నేర్చుకొని దానికి ఆత్మ ఎదుగుదల కాదా? భాగ్యలక్ష్మి గారు ఎవరు చెప్తారు? నాకు కూడా అర్థం కాలేదు ఆచార్యజీ, మీరే చెప్పండి ఆచార్యజీ, అర్థం కాలేదు. రాజమణమ్మ గారు చెప్తారా? శ్యామలయ్య గారు. పసిపిల్లగానికి తెలియదు కదా ఆచార్య, భాష నేర్చుకున్నంత మాత్రాన్ని. ఇంకా శ్యామలయ్య గారు చెప్పండి. మీరే చెప్పండి ఆచార్య, నాకు అర్థమైతే సరిగా. సరే. పసి పిల్లవాడు అనుభవం ద్వారా క్రమంగా నేర్చుకుంటూ ఉంటాడు ఆచార్య. పుష్పమ్మ గారు, విషయం ఏంటంటే, భగవంతుడు అనుభవాన్ని నేర్పిస్తున్నాడు, పరిపక్వత చెందుతున్నాడు. ఎదుగుదల అంటే ఇప్పుడు మన శారీరకంగా ఎదుగుదలను చూడకూడదు, వారు ప్రశ్నించింది కూడా అదే. పిల్లవాడు మొట్టమొదట ఏమి తెలుసుకోలేనటువంటి అమాయకమైనటువంటి స్థితిలో ఉంటుంటాడు, నెమ్మదిగా లోక జ్ఞానంతో ఎదుగుతున్నాడు కదా అని అంటే, బుద్ధితో పరిపక్వత చెందుతున్నాడు కదా అని వారి ప్రశ్న. అర్థమైంది అమ్మగారు? ఆ రకంగా పరిపక్వత చెందుతున్నప్పుడు ఈ కష్టాలు ఎందుకు పడాలి? తను చూస్తున్నాడు కదా, కళ్ళతో చూస్తున్నాడు కదా, వ్యవహారం చూస్తున్నాడు కదా, తాను ఎందుకు అంత తెలుస్తుంది కదా, అయినా ఎందుకు కష్టపడాలి అనేటువంటిది వారి ప్రశ్న. భగవంతుడు మేల్కొల్పుతున్నాడు ఆచార్యది. కష్టము అని అంటే
అమ్మగారు మీరు విషయాన్ని పట్టుకోండి, లేదంటే చెప్పేటప్పుడు జాగ్రత్తగానే వినండి. ఇక్కడ వారు ఆ భగవంతుడు చెప్తలేడు, హెచ్చరిస్తలేడు అనేది కాదు ప్రశ్న. వారి ప్రభాకర్ గారు చెప్పండి. మైక్ పెట్టి సరే. అక్కడ వారి ప్రశ్న ఏంటంటే, భగవంతుడు పిల్లల్ని మన కడుపున పుట్టిస్తున్నప్పుడు వ్యావహారికంగా వారు ఎదుగుతూ చూస్తూ ఉన్నారు కదా, ప్రతిదీ చూస్తూ ఉన్నప్పుడు వారికి బుద్ధి వికాసం కలుగుతుంది కదా, మరి కష్టాలు ఎందుకు పడాలి అనేది ప్రశ్న. ఇప్పుడు దేవుడు చెప్తలేడా అని కాదు, తప్పు చేయబోతున్నప్పుడు, మంచి చేయబోతున్నప్పుడు హృదయం నుంచి హెచ్చరిస్తూ ఉంటాడు భగవంతుడు. దానిని వాళ్ళు ధిక్కరిస్తున్నారు, లెక్క చేయట్లేదు కాబట్టి బయటకు ఆచరణకు వస్తున్నారు, దాని పరిణామాన్ని అనుభవిస్తున్నారు. కర్మఫలమును వాళ్ళది పరిపూర్ణం అవుతుంది ఆ విధంగా. అమ్మగారు కర్మఫలం అన్నారు, బాగుంది. ఇప్పుడు ఏంటంటే మనము ఇవాళ ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేసి భగవద్ ఆరాధన చేసుకొని భక్తిమయంగా సంధ్య ధ్యానము అన్ని చేసుకున్నాము. అగ్నిహోత్రం కూడా చేసాము, పంచమహాయజ్ఞాలు కూడా చేసాము. చేసిన తర్వాత పక్కింటోడు వచ్చి బండబూతులు తిట్టిపోతాడు, లేదంటే కొడుకే తిడతాడు, లేదంటే రోడ్డు మీద పోయినాక అది యాక్సిడెంట్ అవుతుంటది. దీనికి బాధ్యులు ఎవరు? ఇది వారి ప్రశ్న, ఇది వారు చెప్పాలనుకున్నారు. దానికి వారి సమాధానం, వారే అదే ప్రశ్నలో సమాధానం ఏం చెప్తున్నారు కదా అంటే, బుద్ధి ఎదుగుతుంది కదా, పరిపక్వం అవుతున్నారు కదా, చూస్తున్నారు కదా, అటువంటప్పుడు ఆ కష్టాలను కష్టాలుగా ఎందుకు భావించాలి అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఆ కష్టాలు వస్తున్నాయని ఎందుకు భావించడం, వారు కూడా సుఖంగా ఉండొచ్చు కదా అనేది ఇంకొకటి. ఇది సరైనటువంటిది కాదు. దీనికి సమాధానం ఏంటంటే, ఇది మనం ఇప్పుడు మడిగట్టుకోవడం కానీ, పూజ చేయడం, ధ్యానం చేయడం, యజ్ఞం చేయడం, భగవరాధారణ భక్తి చేయడం, ఇది ఇప్పుడు నాటుతున్న విత్తనం. మనం కంచంలో ఆకలేస్తుందని తినడానికి పోతే భగవంతుడు చూపిస్తున్నాడు కదా ప్రత్యక్షంగా. శిశువు పుట్టాలి అని అనుకున్నప్పుడు శిశువు ఎలా బతుకుతాడు అనేటువంటి ఆహారాన్ని తల్లి ఎదలో చనిపాల రూపంలో పుట్టిస్తున్నాడు. ముందు మన ఆహారం తయారవుతుంటే తర్వాత మనల్ని పుట్టిస్తున్నాడు. అందు గురించి ఈ యొక్క కర్మఫలం అనేటువంటిది ఇప్పుడు మనకు తినడానికి కంచంలో వడ్డించుకున్నది ఇప్పుడు మనం చేసేటువంటి భోజనం కాదు. ఇదివరకు ఎవరో రైతులు పండించారు, దుకాణం వారు అమ్మారు, మనం తెచ్చుకున్నాం, వండుకొని తింటున్నాం. కానీ మనం చేసింది ఏంటి? దీని గురించి, తినేటువంటి అన్నం గురించి మనం ఏం చేస్తున్నాం, ఇది గమనించాలి. ఇప్పుడు భగవంతుడు మనల్ని తల్లిదండ్రుల కడుపున పుట్టించాడు, వాళ్ళు మనకి సేవ ఎందుకు చేయాలి? వారిలో ఉన్నది అదే ఆత్మ, మనలో ఉన్నది అదే ఆత్మ. మరి వారి కర్మఫలాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు, మన కర్మఫలాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు మనల్ని వారి కడుపున పుట్టించడం ఏంటి, మనల్ని చిన్నగా పుట్టించడం ఏంటి, మన ముందు వారిని పెద్దగా ఉంచడం ఏంటి, వారి చేత మనకు పరిచర్యలు చేయించడం ఏంటి, తర్వాత మనం కొద్దిగా ఎదగగానే మన ముందు నుంచి వాళ్ళను జరిపేయడం ఏంటి? మనల్ని పూర్తిగా మన కాళ్ళ మీద మనల్ని నిలబెట్టడానికి తల్లిదండ్రులను జరిపేయడం, గురువును జరిపేయడం ఉద్దేశం ఏంటి? మళ్ళీ తల్లిదండ్రి మనల్ని ఎలా సంరక్షణ చేశారో మనం కూడా మళ్ళీ అదే స్థితికి, అంటే సమర్థవంతం అవటానికని అదే రుణపడి ఉండడమేమో ఆచార్య, రుణపడి ఉండడమేమో. అదే ఆ రుణానుగ్రస్తం. రుణం అంటే ఇప్పుడు స్పష్టం వస్తుంది భాష. రుణం అంటే ఇప్పుడు మనం పప్పన్నం తింటున్న దానికి మన దగ్గర లేదు, కానీ వేరే వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నాం. ఇది అది కర్మఫలం అనబడుతుంది. సువర్చలమ్మ గారు మైక్ బంద్ చేయండి, వెంటనే మాట్లాడేటప్పుడు మాత్రమే ఆన్ చేయండి. ఈ రుణము అనేటువంటిది మనం వారి నుండి తెచ్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు సుఖం అనుభవిస్తున్నాం. ఈ సుఖం అనుభవించలేనటువంటి వారు, జాగ్రత్తగా ఉండేటువంటి వారు పరిస్థితిని ఎదుర్కోవాలి. దేవుడు ఏమంటున్నాడంటే, దుప్పటి ఎంత ఉంటుందో కాళ్ళు అంతే చాపాలి, ఎక్కువగా చాపితే చలి పెడుతుంది అని అక్కడ ఎదిగిన కొద్దీ ఒదగమని భగవంతుడు నేర్పిస్తున్న గుణపాఠం. అది వారికి అర్థం కాలేదు ధర్మశక్తి గారికి. మళ్ళీ వినండి ధర్మశక్తి గారు. ఇంకా మీరు నా అభిప్రాయం ఏంటంటే, మీరు పదే కామెంట్లు పెడుతున్నారు కాబట్టి పొద్దున లేవండి, ఆన్లైన్లో వచ్చేసి దీంట్లో చర్చిస్తే ఇంకా బాగా అందరికీ జ్ఞానోదయం అవుతుంటుంది, మీకు కూడా అవుతుంటుంది అనేది నా అభిప్రాయం. అమ్మగారు
రజనీయమ్మ గారు మీరు 3వ చదవండి. వారు చదవలేనట్టున్నారు. చెప్పండి పుష్పమ్మ గారు. 3వది ధర్మవేవ సదా సర్వాధిష్టానం భవతు, ధర్మవేవ సదా సర్వ ప్రభావశాలి భవతు. దీని అభిప్రాయం ఏంటంటే మనం చేసేటువంటి నియమ నిష్టలు అన్నింటినీ ప్రభావితం చేస్తాయి అంటున్నారు. మరి ప్రభావితం చేయట్లేదు కాబట్టే కదా పూట గడవడానికి ఉద్యోగం వ్యాపారం చేయాల్సి వస్తుంది. ఎంత ధర్మాచార్యుడైనా సరే, ఎంత మనము నీతిమంతులమైనా సరే, ఎంత పెద్ద గురువు అయినా సరే, తినాలి అని అంటే పండించే వ్యవసాయదారుని దగ్గరికి వెళ్ళాలి. ఆ ముడి ధాన్యాలను అమ్మేటువంటి షావుకారు దగ్గరికి వెళ్ళాలి. మనం అక్కడికి వెళ్ళి వంటలు తెచ్చుకోవాలి, సరుకులు తెచ్చుకోవాలి. ఆ పాత్రలు తయారు చేసే వాళ్ళ దగ్గరికి పాత్రల గురించి వెళ్ళాలి. మరి ఆ గ్యాస్ అమ్మే వారి దగ్గరికి వెళ్ళి గ్యాస్ సిలిండర్ తెచ్చుకోవాలి, పొయ్యి తెచ్చుకోవాలి. అగ్గిపెట్టెలు అమ్మే వారి దగ్గరికి వెళ్ళి అగ్గిపెట్టెలు తెచ్చుకొని, లైటర్ తెచ్చుకొని, అగ్గి ముట్టించుకొని, ఆ వంట చేసే వారిని పురమాయించుకుంటే అవన్నీ చేసుకుంటేనే అవుతుంది కదా. ఊరికేనే నాకు ఆకలిస్తుందని అంటే రాదు కదా. అందుకే భగవంతుడు మనల్ని పుట్టించి మన నిత్యావసరాలను కుల వృత్తుల పేరుతో ఇతరుల దగ్గరికి పెట్టి వారి దగ్గరికి నడిపిస్తున్నాడు మనల్ని. వాళ్ళు ఏమంటారు, ఇది నేను తయారు చేయడానికి ఇంత శ్రమ పట్టింది కాబట్టి దీంట్లో నేను ఇంత శ్రమ పారితోషికం దీంట్లో నేను వెచ్చించాను కాబట్టి దీనికి ఇంత పారితోషికం ఇచ్చి తీసుకోండి అని చెప్పి అంటున్నారు. వారు అమ్ముతున్నారు, మనం కొంటున్నాం. విద్వాంసులైనంత మాత్రాన వీళ్లకు ఉండేటువంటి గుడిసె 6 అడుగుల స్థలం, మరి కంచంలో 4 ముద్దల అన్నం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? వేరే వాళ్ళు సంపాదిస్తేనే వస్తుందా, లేదంటే తను కావాలంటేనే వచ్చేస్తుందా? కల్పవృక్షం కింద కూర్చుండి కల్పనలు చేసినట్టుగా రాదు కదా. దేవుడైతే అందరినీ కర్మ చేయిస్తున్నాడు. నీ దగ్గర ఎంతైనా ఇప్పుడు నువ్వు ఎంత ధర్మంగా ఉన్నావో, ఎంత నిష్ఠగా ఉన్నావో, ఎంత భక్తి శ్రద్ధలతో ఉన్నావో అది నీ పురుషార్థం, ఇప్పుడు నువ్వు చేసుకుంటున్నటువంటిది. కానీ ఇప్పుడు అనుభవించేది మాత్రం నీ కడుపులో ఇటువంటి భార్య, నీతోటి సహగమనం చేయడానికి నీకు ఇటువంటి భార్య దొరకడం, ఇటువంటి భర్త దొరకడం, నీ కడుపున ఇటువంటి సంతానం పుట్టడం, ఇది ఇప్పుడు చేసుకునేటువంటిది కాదు కదా. ఇది పూర్వజన్మ నుంచి వస్తున్నటువంటిది రుణానుబంధం. వారికి మనకు ముడిపడి ఉన్నది కాబట్టి చెల్లుకు చెల్లు అవటమే ఈ యొక్క జీవితం. అందరి రుణాన్ని తల్లిదండ్రులు చేసింది కూడా పిల్లలకు పుణ్యం పాపం వస్తుంది. అదే అందుకని ఈ జీవితంలో చూపిస్తున్నాడు కదా. ఎప్పుడు వరకైతే కళ్ళు తెరవరో, ఎప్పటి వరకైతే వాళ్ళు లోకాన్ని చూడరో, ఈ చదువు పేరుతోటి తల్లిదండ్రుల గడప దాటించడం, పిల్లల్ని చదివించి లోక జ్ఞానం కల్పించి వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టేటువంటిది ఈ పశువుల వలె, పక్షుల వలె తల్లిదండ్రులు ఏదైతే నేర్పించారో అదే నేర్చుకోవాలి, అందులోనే ఉండాలి అనేటువంటిది. ఈ యొక్క ఏంటంటే ఏమంటారు, బావిలో కప్పవలే అంత మాత్రమే ఆలోచించడం కాదు. ఆ బావిలోంచి బయటకొచ్చి చూస్తే సముద్రం ఎంత ఉన్నదో తెలుస్తుంటుంది. తాను ఇదివరకు ఆ బావిలో ఉండి ఎంత సంకుచిత భావంతో ఉన్నారో తెలుస్తుంది. ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి భగవంతుడు అదే చూపిస్తున్నాడు. ఆత్మీయులను, పరిచితులను తక్కువ చూపిస్తున్నాడు, అపరిచితమైనటువంటి ప్రపంచాన్ని ఎక్కువగా చూపిస్తున్నాడు. అంటే నీకు తెలిసింది, నీకు పరిచయం అయింది కొంతే ఉంది, కానీ తెలియంది, తెలుసుకోవలసింది చాలా ఉంది అనేటువంటిది దీని వెనుక సారాంశం. అర్థమవుతుందా? ఆచార్య, ఈ రుణానుబంధం ఎంత సమయం ఉంటుంది ఆచార్య? ఎంత సమయం ఉంటుంది అని అంటే అది రుణం తేరిపోయే వరకు ఉంటుంటది. రుణం తేరిపోవాలి కదా, చెల్లుబాటు కావాలి కదా. చెల్లుబాటు అయిపోయిన తర్వాత ఎవరికి వారు స్వతంత్ర భావజాలంతో, ఇప్పుడు కడుపున పుట్టినటువంటి బిడ్డ ఇప్పుడు మన మాట వినకుండా దూరం ఎందుకు వెళ్ళిపోతుంది? నీ రుణంలో నేను ఉండదలుచుకోలేదు, నా కాళ్ళపై నేను నిలబడుతున్నాను, నా పురుషార్థం నేను చేస్తున్నానని సందేశం దాని వెనకాల. నీదేదైతే రుణానుబంధం ఉందో ఇక్కడితో పాటు ఇక్కడే చెల్లుబాటు అవ్వాలి. ఇక మనం ఇద్దరం ముడిపడకూడదు. నా జీవితం నాది, నీ జీవితం నీది. పని చేసినా కూడా వాళ్ళు గుర్తించడం లేదే, మనం ఎంతగానో సహాయం చేయాలండి.
అమ్మగారు, మీరు వేరే సమస్యలో ఉన్నారు. మీ సమస్య ఇక్కడ లేవనెత్తితే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, వాళ్ళు ఇబ్బంది పడతారు. మీరు కొద్దిగా మౌనంగా ఉండండి. మళ్ళీ ఎప్పుడన్నా చెప్పండి. అది అందుకని. రజనీ అమ్మగారు, మీకైతే అర్థమవుతుంది ఆ విషయం? అర్థమవుతుంది ఆచార్య. ఇంకా కావాలంటే ఏంటంటే నీతో నేను వేగలేను, నేను స్వేచ్ఛగా ఉంటాను అని చెప్పేసి భర్తతో విడాకులు తీసుకొని స్వతంత్రంగా ఉండడం. నీ జీవితం నీది, నా జీవితం నాది. నీ ఈ ముసుగులాట నాకు వద్దు. అర్థమవుతుందమ్మా? క్యారీ ఫార్వర్డ్ అవుతుందా ఆచార్య? దీన్ని ఏమంటారంటే కోరి కష్టాలు తెచ్చుకోవడం. కోరి కష్టాలు తెచ్చుకోవడం కాదు. వారి అభిప్రాయం ఏంటంటే ఈ రుణానుబంధం ఎప్పటి వరకు ఉంటుంది, చెల్లుబాటు అయినట్టుగా మనం ఎట్లా గుర్తించాలి? మనం వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సినది ఇచ్చేసిన తర్వాతే ఒకరికొకరికి సంబంధం ఉండదు కదా. అప్పు తీసుకునేటప్పుడు చూడండి, తీర్చేటప్పుడు చూడండి, తీర్చిన తర్వాత చూడండి. ఇదే మన ఈ కర్మఫలంలో కూడా ఒకరితో రుణపడి ఉండేటప్పుడు భగవంతుడు పూర్తిగా మన మీదే ఆశ్రయింపజేయడం. పిల్లల్ని పుట్టించి తల్లి పాలిస్తేనే తాగడం, తండ్రి సంపాదించి పెడితేనే తినడం, గురువు తాను ఏది బోధిస్తే అది నేర్చుకోవడం. అదే తనకు ఉద్బుద్ధమైన తర్వాత, జ్ఞానోదయం అయిన తర్వాత తాను సంపాదిస్తున్నప్పుడు ఇక తల్లిని వదిలిపెట్టడం, తండ్రిని వదిలిపెట్టడం, తాను జ్ఞానవంతుడైన తర్వాత గురువును వదిలిపెట్టడం, తాను స్వతంత్రంగా నిలబడడం. అర్థమవుతుంది అమ్మగారు? అంటే పరమాత్ముడు నిర్ణయిస్తాడు ఆచార్య, రుణానుబంధం అయిపోయింది అంతే కదా. ఇప్పుడు తప్పు చేసేటప్పుడు ఎవరిని అడిగి చేస్తున్నారు? దాన్ని పట్టుబడి పోలీసులు తీసుకెళ్లి కోర్టులకు తీసుకెళ్ళినప్పుడు న్యాయాధీశుడు ఈ శిక్ష విధిస్తున్నప్పుడు న్యాయాధీశుడు తప్పును నిరూపితమైన తర్వాత శిక్ష విధిస్తుంటాడు. ఇది భగవంతుడు చేసేటువంటి పని. ఇక్కడ మనకేంటంటే ఈ యొక్క తప్పు చేసేటప్పుడు మనం మేల్కొల్పుగా ఉండాలి అనేటువంటిది సందేశం. ఈ యొక్క ఆధ్యాత్మిక సత్సంగం, ఉపనిషత్తులు, దర్శనాలు అంతా దీని యొక్క ఉద్దేశం. మన హృదయ అంతఃకరణ నుంచి భగవంతుడు ఏదైతే హెచ్చరిస్తున్నాడో దానిని మనస, వాచ, కర్మణ, తూచ తప్పకుండా పాటించాలి. ఇంకా దీంట్లో ఇంకా మేల్కొల్పు ఏంటంటే అది సరైందేనా కాదా, నేను సరిగానే ఆలోచిస్తున్నానా లేదా, మన గురించి ఆలోచించే వారిని, మనకంటే గొప్ప వారిని దాని గురించి చర్చించాలి. అప్పుడు మనకు స్పష్టం అవుతుంటది. ఇప్పుడు రజనీ అమ్మగారి సమస్య ఏంటంటే భర్తయ లోకము, అత్తమామల లోకము, ఆ ఇల్లే లోకము అని అనుకున్నప్పుడు కూపమండుకములాగా ఉండేది, ఓ బావిలో కప్పులాగా ఉండేది. ఇప్పుడు ఇంకా ఏదైతే అది అవుతుంటుంటది. ఇది ఈ జీవితం ఎలా అవుతుంటుంటది, దీనికి నేను ఏమైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచనతోటి ఎప్పుడైతే మునిగారితో పాటు వేరే ఆశ్రమాలకు, గురుకులాలకు బయటకు వచ్చి ఈ ఆన్లైన్ తరగతుల్లో పాల్గొనడం ద్వారా ఇవాళ సంస్కృతంలో మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా? ఇది రహస్యం. అంటే లోకాన్ని చూస్తున్నారు కదా. ఇప్పుడు వారికి తెలుస్తుంది ఏంటంటే నేను ఉన్నటువంటి జీవితం, నా కుటుంబం, ఇది వాళ్ళకు అవగాహన లేదు అనేటువంటిది ఇప్పుడు వారు తెలుసుకుంటున్నారు. వీరు కేవలం సంకుచిత భావజాలంతో ఉన్నారు. వీరితోటి నేను తలపడితే నా జీవితం ఇక్కడే ఆగమైపోతుంటది. కాబట్టి వారి స్థితిలో వారిని వదిలేయాలి. అంతే. వదిలేయడమే వారికి పరిష్కారం. వారితో తలపడడం పరిష్కారం కాదు. వారితో తలపడితే మనల్ని నాశనం చేస్తారు, తొక్కేస్తారు. ఇంకొక ఆమె బెడిసి కొట్టి దూరం వెళ్ళిపోయింది కదా రజనీ అమ్మ గారు. అది గమనించండి. ఎందుకనంటే వాళ్ళకి అదే పరిష్కారము. ఇక వాళ్ళతోటి గొడవ పెట్టుకోవాల్సినది ఏది కాదు, ఉపేక్షించాలి. సరే, అది నీ పైతే నీ దగ్గర ఉంటుంది. అంతే. నీకు కాలమే సరైన గుణపాఠం చెప్తుంది. అప్పటి వరకు నువ్వు అలాగే ఉండు. వాళ్ళకు కావాల్సింది ఏంటంటే ఎప్పుడు వాళ్ళను పొగుడుతున్నారు, మంచిగా మంచిది వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అనుభవించినప్పుడు, తల తిరిగినప్పుడు, వామ్మో ఈవిడ లోతుగా ఉండి మనకే తిరిగి వచ్చేటట్టుగా ఈవిడ ఆలోచించింది అని చెప్పేసి వాళ్ళకి ఎప్పుడైతే తల తిరుగుతుంటుందో మీ దగ్గరికి రావాలన్నా, మీతో మాట్లాడాలన్నా చాలా ఆలోచించాల్సి వస్తుంది.
ఆ తల తిరిగే వారిలో మార్పు కూడా వస్తలేదు ఆచార్య. వస్తుంది. అది ఈ మనం అనుకోవడం తప్పు. ఎందుకంటే భగవంతుడు వ్యవస్థ చేసి మనల్ని జోడించాడు, మిమ్మల్ని బయటకు తీస్తున్నాడు. మీకు అర్థమైతే లేదు. రాబిడ్డరా అని చెప్పేసి మిమ్మల్ని దగ్గరికి పిలుస్తున్నాడు. అందుకే కదా వాళ్ళ అజ్ఞానాన్ని మీరు వదిలేసి మీరు జ్ఞానవంతరాలు అవుతున్నారు. భగవంతుడు చూపిస్తున్న కరుణను ప్రత్యక్షంగా అనుభవిస్తూ గ్రహించట్లేదు. సోమాచారి కొంచెం సమయం పట్టొచ్చు, కానీ మన లోపల ఎప్పుడైతే దీని నుంచి బయట పడాలి అనుకున్నామో అప్పుడే మనకు జవాబు దొరికినట్లేనే, కాకపోతే సమయం పట్టదు. ఇప్పుడు మీరు సంస్కృతంలో మాట్లాడుతుంటే సురేష్ గారికి వారి ముంగట మాట్లాడితే వారికి చుక్కలు అనిపిస్తుంది. నువ్వు పండితురాలతో మాట్లాడుతున్నావు ఏంటి ఇట్లా అని చెప్పేసి. ఆ శబ్దాలకు అర్థం తెలుసా వారికి? ఓం ఆచార్య, ఒక ఇంట్లో కూడలు అంటే కదా మేమే సద్యానం తింటున్నామో నువ్వు వెళ్ళిపో అని అది చెప్పండి. అది చెప్తే కొంచెం ఇంకా వాళ్ళ చైతన్యం వస్తుంది. ఏంటంటే సమయం కూడా అవుతున్నది. ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం మూడింటికి, పుష్పమ్మ గారు మూడింటికి సమాధానం వచ్చిందా? వచ్చింది ఆచార్య. మన గురించి ఇప్పుడు మనం ప్రసంగంలోకి వెళ్దాం. అది అప్రాసంగికంగా చెప్తే అది అర్థం కాదు, ప్రసంగానుసారంగా చెప్తే పోతుంది. సాగదీసినట్టు అనిపిస్తుంది యూట్యూబ్ లో వాళ్ళు చూస్తున్నటువంటి వారికి. ఓం ఆచార్యజీ. ఇప్పుడు తల్లిదండ్రులు చేసే మంచి పనులు చెడు పనులు అన్ని పిల్లలకు వర్తిస్తాయి ఆచార్యజీ? వర్తించవు. ఎవరు చేసుకునే కర్మ వారికే. అందుకే భగవంతుడు ఎవరికి వారినే హెచ్చరిస్తున్నాడు కదా, పిల్లల్ని వద్దు వద్దని, వాళ్ళను మనల్ని కూడా వద్దని చెప్పేసి, చెడ్డ పనులకు వద్దని చెప్పేసి. ఇది అందరికి వర్తించేటట్టు అయితే బయట రే అగో అమ్మ చేస్తుంది చూడు, అట్లా చేస్తే నువ్వు చెడిపోతావు అని చెప్పేసి అట్లా బయటకు చెప్పించేవాడు కదా. అలా చెప్తలేదు కదా, ఎవరిది వారికి లోపల నుంచి చెప్తున్నాడు కదా. అర్థమవుతుంది అమ్మగారు? ఆచార్య ఇందాక మీరు అన్నారు కదా ఆచార్య, తల్లిదండ్రులు చేసే పిల్లలకు వర్తిస్తారు అన్నారు కదా ఆచార్య. తల్లిదండ్రులను నిమిత్తకంగా భగవంతుడు ఎప్పటి వరకు పెట్టాడు అంటే పిల్లలకు జ్ఞానోదయం అయ్యే వరకు, లోక జ్ఞానం తెలిసే వరకు. అందుకే పాలు మరిసే వరకే తల్లి దగ్గర, పాలు మరిసిన తర్వాత తండ్రి దగ్గర, ఆ తర్వాత తల్లిదండ్రులను విడిచిపెట్టి గురువు దగ్గరికి పంపిస్తున్నాడు కదా దేవుడు. మళ్ళీ గురువు దగ్గర జ్ఞానోదయం అయిన తర్వాత మళ్ళీ సమాజంలోకి తీసుకొచ్చి ఉతుకుతూనే ఉన్నాడు. సమాజంలో తీసుకొచ్చి ఉతికిస్తున్నాడు కదా సమాజం చేత. స్త్రీని స్త్రీ స్థానంలో ఉతికిస్తున్నాడు, పురుషుని స్థానంలో ఉతికిస్తున్నాడు. ఉతికి శుభ్రం చేసి సాగనంపుతున్నాడు కదా. అయితే ఎవరి కర్మ వాళ్ళే, తల్లిదండ్రులు చేసే కర్మలు పిల్లలకు వర్తించవు. అది వర్తించకూడదనే గురువు దగ్గరికి వెళ్ళి శాస్త్రీయ పరిజ్ఞానం కల్పింపజేయడం, ఈ వేద జ్ఞానాన్ని ఉపదేశించడం, మళ్ళీ తల్లిదండ్రులను జరిపేయడం అంటే వాళ్ళు కాదు, వాళ్ళ అభిప్రాయం కాదు. ఇప్పుడు నువ్వు నీ ప్లాట్ఫారం ఇది, నువ్వేంటో నిరూపించి చూపించు. రజనీ అమ్మ గారు ఎదురు పోరాడతారా, వాళ్ళని జయిస్తారా? ఎదిరిస్తే అక్కడి నుండి వచ్చే ప్రతిక్రియలకు అన్నింటికి తట్టుకునేటువంటి సామర్థ్యం ఉండాలి, తిప్పి కొట్టేటువంటి సామర్థ్యం ఉండాలి. లేదంటే మౌనంగా, వాళ్ళ రోగం తిరిగే వరకు మౌనంగా ఉండాలి. ఓం ఆచార్యజీ, మీరు ఇంత మంత్రం చదివారు కదా, జ్యేష్ఠాయ బ్రహ్మనే నమః అంటారు. మరి మీరు జ్యేష్ఠాయ ఓం నమో నమః దానికి అర్థం ఆచార్యజీ? ఇది వేద మంత్రం. దాంట్లో ఏంటంటే జ్యేష్ఠుడు అంటే అందరికంటే గొప్పవాడు, అందరికంటే పెద్దవాడు, అన్నీ తెలిసిన వాడు, వీటికనే ఈ సృష్టికి మన జీవితాలకు అన్నింటికి మూల పురుషుడు అనేటువంటిది. అందుకే అతనికి నమస్తే అని చెప్తున్నాం. అయితే బ్రహ్మనే నమః అన్నది. బ్రహ్మ అంటే తెలిసిన వాడు. బ్రహ్మ అంటే అది దానికి తెలిసిన వాడు, జ్ఞానవంతుడు, విద్వాంసుడు అనేటువంటి అభిప్రాయం వస్తుంటది. ఇప్పటిగా మన ప్రకరణంలోకి వస్తే బృహదరణ్యోపనిషత్తు సమయం అయిపోతుంది. ఇంకొక డౌట్ ఆచార్జీ, ఇప్పుడు తల్లిదండ్రులు చేసే దాన ధర్మాలు పుణ్యము పిల్లలకు వర్తిస్తుంది కదా ఆచార్జీ? వర్తించదు. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నాడు కదా, నీ శ్వాస నువ్వే తీసుకో, నీ చూపు నువ్వే చూడు, నీ వినికిడి నువ్వే విను, నీ ఆకలి దప్పికలు నువ్వే తీర్చుకో, నీ మలమూత్రాల వేగాలను నువ్వే వదిలేయి అనే దీని వెనుక సారాంశం ఏంటి?
వాళ్ళు తుమ్మితే వీరికి మంచిగా ఉండడం, వారు ముఖం కడుక్కుంటే వీరు శుభ్రంగా కనిపించడం, వారు స్నానం చేస్తే ఇట్లా ఉంటదా? మరి అంతే భగవంతుడు చెప్పే సారాంశం అదే. వాళ్ళు చేసింది వీరికి ఎట్లా వర్తిస్తే, ఇట్లా వర్తిస్తే భగవంతునంత మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి మనల్ని బలి చేయడం ఎందుకు? మనల్ని పుట్టించాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి మనం అవుతున్నప్పుడు వారిని చూసి మీరు నేర్చుకోవడం మంచి పనులు. అది ఇప్పుడు ప్రశిక్షణ ఇస్తున్నాడు కదా అక్కడ తల్లిదండ్రులను. ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్పేటువంటి సారాంశం ఏంటంటే, మనకు కావలసినటువంటి జ్ఞానోదయాన్ని నాటకీయంగా తీర్చిదిద్ది అందులో పాత్రల్ని మనల్ని చేసి మనల్ని ఆడించి మనకే కనువింపు కల్పింపజేయడం. ఇది ఇక్కడ ప్రత్యక్షంగా చూడాలి. ఇంకా చూడండి ఎట్లా నాటకం అనేది చూడండి. ఈ జీవితం అనే నాటకం అల్లిన తర్వాత ఇప్పుడు సినీ నటులను వాళ్ళు అక్కడికి వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచి ఏ పాత్రలు ఎవరు చేయగలుగుతారో వారికి చెప్పిన తర్వాత వాళ్ళందరూ చేస్తామని అన్నప్పుడు ఆ కాస్ట్యూమ్ రూమ్ కు, ఆ డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చిన తర్వాత ఏ పాత్ర తగినట్టుగా వేషధారణ వారి చేత వేయించి మళ్ళీ ఆ షూటింగ్ లో వాళ్ళ చేత షూటింగ్ చేయించి తెర మీద ఆడించి మనకు చూపిస్తున్నాడు. ఇదొకటి. ఇప్పుడు మన జీవితాన్ని పంచమహాభూతాలు అన్న ఔషధుల ద్వారా శుక్రకణాన్ని పురుషుని యొక్క శరీరానికి తీసుకురావడం, పురుషుని శరీర ధర్మం ప్రకారం శుక్రం తయారు గావింపజేసి ఆ శుక్రము ద్వారా గర్భాధానంలో స్త్రీ యొక్క గర్భాశయానికి జీవాత్మను పంపించి అక్కడ స్త్రీ పురుష దేహధారణ చేయించి ఇక శిశువుగా జన్మింపజేసి ఆయువు ఉన్నంత వరకు ఆడించి శుభకర్మలు ఉంటేనేమో ఒకవైపుకు, అశుభ కర్మలు ఉంటేనేమో ఇంకొక వైపుకు సాగనంపుతున్నాడు కదా. అర్థమవుతుంది అమ్మగారు? మరి ఇది నాటకంగా అంటే మనకు కావలసినటువంటి విషయాన్ని నాటకంగా తీర్చిదిద్ది, జీవితం అనే నాటకం తీర్చిదిద్ది అందులో మనల్నే పాత్రధారులను చేసి మనల్నే ఆడించి 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 అలసరి గొలిపించి సాగనంపుతున్నాడు కదా. మరి తోలుబొమ్మలు ఆడించినట్లు ఆడిస్తున్నాడు భగవంతుడు. ఆడిస్తున్నాడు అంటే ఇది తప్పు అవుతుంది. ఇప్పుడు ఆ తోలుబొమ్మలు ఆడించేది ఏంటంటే ఆడించేవాడు ఎలా కదిలిస్తే అలా కదులుతున్నాయి అవి. అదే అతని ప్రమేయం. ఇక్కడ భగవంతుడు నీ ఇష్టం, నీ ప్లాట్ఫారం, నీ జీవితం, నువ్వేంటో నిరూపించి చూపించుకో. నువ్వు మంచివాడివా చెడ్డవాడివా, మంచిదానివా చెడ్డదానివా, నీవేంటో నిరూపించి చూపించుకో. నీ తల్లిదండ్రులు వాళ్ళని వదిలిపెట్టు, నీ గురువును వదిలిపెట్టు, నువ్వేంటి అనేటువంటిదే జీవిత సారాంశం. స్వతంత్రత నువ్వు చేసే క్రియల్లో. అందుకని ఇప్పుడు తల్లిదండ్రులు మనకు జీవితం నుంచి జరిపేయాల్సినటువంటి అవసరం ఏంటి? వాళ్ళు ఉంటే నువ్వు వాళ్ళ మీద ఆధారపడి ఉంటున్నావు, నువ్వు కుంటుతున్నావు, నువ్వు హ్యాంగర్ పట్టుకుంటున్నావు, కర్ర పట్టుకుంటున్నావు, కళ్ళద్దాలతో చూస్తున్నావు. నువ్వు కళ్ళద్దాలు లేకుండా చూడాలి. నువ్వు చెవిలో మిషన్ పెట్టుకొని కాదు, నువ్వు చెవిటివానివి కాదు, నువ్వు మిషన్ లేకుండా నువ్వు వినాలి. నువ్వు ఎవరి మీద ఆధారపడకూడదు. అందుకని నీ బలహీనత ఇదిగో తల్లి ఈమెను చెప్పేస్తాను, ఇదిగో తండ్రి ఇతను వెళ్ళిపోతాను, తల్లిదండ్రులు పోయారు, ఇదిగో గురువు వారు వెళ్ళిపోయారు, ఇక నువ్వే గురువు, నువ్వే తల్లిదండ్రులు, నువ్వే అంతా. వెలుగుతుందా లేదా? వెలుగుతుందా? వరకే అదే ఆ తర్వాత స్వతంత్రతగా ఉండాలి అంతే. ఎవరిపైన ఆధారం లేకుండా స్వతంత్రంగా. రజనీ అమ్మ గారు, ఇప్పుడు పిల్లలు దాటిపోయేందుకు బాధపడాల్సిన అవసరం లేదు. వారు మీకు బరువును తగ్గిస్తున్నారు, వాళ్ళ బరువును వాళ్ళు చూసుకుంటున్నారు. అర్థమవుతుందా? అర్థమైంది ఆచార్య. అందుకని తొందరపడద్దు అన్నట్లుగా దేనికి. అంటే వాళ్ళు సమర్థులు కానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకో. అంతే కదా. కాకపోతే అతి తొందరపాటు వల్ల తప్పటడుగులు వేసి కుప్పగూలిపోతే అది వారి ఇష్టం. అందుకే నేను చెప్పాను కదా, ఇక మీరు ఇక్కడికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇక మీ జీవితం మీరే. మాకు ఇలా జరిగింది అని అంటే ఇక అది
జీవితాంతం మీకు మచ్చ వస్తే మిమ్మల్ని ఎవరు చేపట్టరు. అందుకని మీరు జాగ్రత్తగా జీవించాలి. ఎక్కడున్నా మీరు సుఖంగా ఉండాలి. అప్పుడు చూసుకుంటూ తట్టుకొని నిలబడాలి. మనకు మంచి జరిగినా చెడు జరిగినా చూడాలి, అంతేగాని బాధపడడం అవన్నీ మన మీద మనసు కూడా పెట్టుకోవద్దు. అది అన్నింటికి తట్టుకోవాలి. అది నీ ఇష్టం. నువ్వు నా దరిదాపుల నుంచి దూరం వెళ్ళిపోతున్నావు కాబట్టి అన్ని నువ్వే చూసుకోవాలి. నువ్వు ఏదైనా చేయాలి, పరమేశ్వరుని పట్టుకోవాలి. ఇక అది జ్ఞానాన్ని ఇవ్వు స్వామి అని. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒకరికి వేడి చేసి రక్తం వచ్చేటట్టుగా పరిస్థితి నీళ్లు తాగడం అదొక కళ. అంటే కొంతమందికి ఇప్పుడు ఈ పీరియడ్స్ అప్పుడు ఇటువంటి వారికి ఏంటంటే యమ నొప్పి వస్తుంటది. మళ్ళీ సంతానం ప్రసవించేటప్పుడు అయితే యమ నొప్పులు వస్తుంటాయి. అవి భరించలేక వారికి ఏంటంటే కొట్టుకుంటారు కాళ్ళు చేతులు, చాలా కళ్ళడిల్లుతుంటారు అన్నట్టుగా. ఈ రకంగా ఎందుకంటే నీళ్లు సరిగా తాగకపోతే రక్తం గడ్డగడుతుంది. రక్తం గడ్డగట్టడమే ఆ వేడియే ఈ మూత్రం ద్వారా ఆ వేడిని మా రక్తంగా చూపించడం. అంటే నీళ్లు తాగాలి. నీళ్లు తాగితేనే శరీరానికి బాగుంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు నిమ్మకాయ నీళ్లు తాగాలని చెప్పాలి. బయటకు వెళ్ళినప్పుడు అక్కడ సరదాగా చెరుకు రసము, పళ్ళ రసము తాగాలని చెప్పాలి. ఈ శరీరంలో ఉన్నటువంటి వేడి తగ్గాలి. వేడి తగ్గితే మనకు జీవితం అనేటువంటిది సహజంగా ఉంటుంటుంది. పిల్లలకు అందరికీ చెప్పండి, వాళ్ళకు ఇలా పీరియడ్స్ సమయంలో బహిష్టు సమయంలో నొప్పి వస్తున్నది అని అంటే నొప్పి రావడానికి కారణం, మళ్ళీ బహిష్టు ముద్దలుగా రావడానికి కారణం, మరి అది నల్లగా మారడానికి కారణం నీటి శాతం తక్కువగా ఉండడం వల్ల, వారికి వేడి చేయడం వల్ల ఆ రకంగా జరుగుతుంది. ఆ వేడిని తీయడమే ఈ నొప్పి, ఈ బాధ. అంతకుమించి ఇంకేమి ఉండదు. అందుకని నీళ్లు తాగడం రావాలి. నీళ్లు తాగడం ఒక కళ. బయట పోయినప్పుడు సీసాలు తాగొద్దు. మళ్ళీ విసర్జన పోవడానికి చాలా కష్టమవుతుంటది. ఇంట్లో ఉన్నప్పుడే వేడి నీళ్ళు 2 నిమ్మకాయలు వేడి నీళ్ళలో పిండుకొని తేనె వేసుకొని అయినా తాగొచ్చు, లేదంటే మామూలుగానైనా తాగొచ్చు. తాగితే ఆ వేడంతా అది తీసేస్తుంది. ఇంట్లో ఉన్నంతసేపే 4-5 సార్లు మూత్రానికి పోతే బయటకు వెళ్ళినప్పుడు అంతగా నీళ్లు తాగాల్సిన అవసరం ఉండదు. విసర్జన చేయడానికి ఇబ్బంది ఉండదు. బయటకు వెళ్ళినప్పుడు కేవలం గొంతు తడుపుకోవడానికి ఒక గుక్కడు నీళ్లు అలా తాగాలి, అంతవరకు సరిపోతుంది. కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం మీరు 1 లీటర్ 2 లీటర్లు తాగండి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తాగండి. ఇంటికి చేరుకోబోతున్నాం అన్నప్పుడు తాగండి. ఎప్పుడు తాగినా అది నోటి నిండా నీళ్లు పట్టుకోవాలి. కళ్ళని తెరిచి కళ్ళలో కొట్టాలి. దీంతో దృష్టి పెరుగుతుంటది, చూపు పెరుగుతుంటది. కళ్ళద్దాల అవసరం అంతగా ఉండదు. ఓమాచార్యజీ, మీరు ఇప్పుడు చెప్పారు కళ్ళల్లో ఎవరు కొట్టాలి? నీళ్లు నోటి నిండా పట్టుకొని కళ్ళు తెరవాలి. నోట్లో ఉన్న నీళ్ళు నోట్లోనే ఉంటాయి. కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి వేరే నీళ్లను కళ్ళల్లో కొట్టాలి. 5-6 సార్లు ఈ కంట్లో, 5-6 సార్లు ఆ కంట్లో కొట్టిన తర్వాత మళ్ళీ నోట్లో ఊమేసేయాలి. చల్ల నీళ్ళేనా ఆచార్య? గోరువెచ్చ నీళ్ళ? నీళ్ళు. కళ్ళకు వేడి నీళ్ళు ఎప్పుడు పట్టొద్దు, అది గుర్తుపెట్టుకోండి. తాజాగా భూమిలోంచి వచ్చేటువంటి నీళ్ళు అయితే ఇంకా గుణవంతంగా ఉంటాయి. అంటే పళ్ళు మంచి కనబడుతుంది, కళ్ళు ప్రాబ్లం పోతుంది. అట్లా నీళ్లు పట్టుకొని మన చేతితోటే జీలకరించుకోవాలి. ఇది మీ ముందట ఓం ప్రకాష్ ప్రత్యక్షంగా ఉన్నాడు. ఇదివరకు ఆ గురుకులంలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే రోడ్డు మీద వెళ్తుంటే దూరంగా ఉన్న వాహనం ఎదురుగా వచ్చి నిలబడే వరకు తెలియకపోయేది. అటువంటి అప్పుడు సైట్ కళ్ళకు అద్దాలు ఉండి, ఇక నేను ఈ ప్రయోగం చేయడం వల్ల నాకు ఒక అధ్యాపకుడు చెప్పిండు అన్నమాట అక్కడ ఉత్తరప్రదేశ్ లో. ఆయన చెప్పింది పాటిస్తే నాకు ఆ కళ్ళద్దాలు తీసేసాను. ఇప్పుడు అద్దాలు లేకుండానే ఉంటున్నాను. అంటే రోజు చేయాలి ఆచార్యజీ? రోజు కాదు, సాయంత్రం 2 సార్లు. ఎన్నిసార్లు నీళ్లు తాగితే అన్ని సార్లు. ఇంకా పడుకొని లేవగానే, యజ్ఞం చేయగానే, మరియు బయట ఏదైనా దుమ్ము ధూళి ఉన్నప్పుడు ఎప్పటికైనా కూడా మనం సంరక్షించాలి. ఇది కళ్ళను. ఇంకా చెవులను ఏంటంటే రోజు స్నానం చేసేకంటే ముందు చెవుల్లో నూనె వేయాలి. నూనె వేస్తే ఈ వినికిడి లోపం అనేటువంటిది రాదు. నూనె వేయాలి. ఎవరికైతే వినపడతలేదో, వినపడిన నూనె ఏది వాడితే బాగుంటది
ఆచార్య. శుద్ధమైనటువంటిది ఇప్పుడు మన ఈ యొక్క ఈ వాతావరణం అనుసారం మన భూభాగం అనుసారంగా నువ్వుల నూనె చాలా శ్రేష్టం. ఇక ఇది ఏంటంటే ఈ నూనె చెవులలో ఇప్పటికైతే ఎవరికైతే వినిపిస్తలేదో వారు తయారు చేశారు ఔషధం, లేదంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. తయారు చేసింది పట్టుకోండి. ఐఎంసి వారు ఎలో శ్రీ తులసి పంచతులసి కాదు, శ్రీ తులసిని తీసుకొచ్చి కొద్దిగా చెంచాలో వేసి చెంచ వేడయ్యే విధంగా, అంటే అది చల్లగా ఉంటుంటది కాబట్టి వేడైతే మరి పొయ్యిలో పెట్టి బాగా వేడి చేసుకోవద్దు, కాలిపోతుంది. చెంచ వేడయ్యేంత వేడిగా మీరు చెవుల్లో వేస్తే వినికిడి లోపం దూరం అయిపోతుంది. ఇక ఇంట్లో తయారు చేసుకునేది మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు సమయం దాటిపోతుంది కాబట్టి. ఇది మీకు ఏ మెడికల్ షాప్లో అయినా ఆయుర్వేదం షాప్లో డాబర్ జండు బైద్యనాథ్ వాళ్ళు కూడా పెడుతున్నారు. అది ఏది లేకపోతే మీకు గూగుల్ సెర్చ్ లో చూడండి, మీకు అందుబాటులో ఐఎంసి ప్రొడక్ట్స్ అని కొట్టండి గూగుల్ సెర్చ్ లో, మీకు తెలుస్తుంటది. శ్రీ తులసి ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. కండ్ల గురించి ఎలో జ్యోతి ప్లస్ అని ఉంది, కండ్ల గురించి అద్దాలను తీసేయడానికి చాలా ఉన్నాయి. పోతుందా అట్టాజీ? కళ్ళల్లో ఇట్లా నీళ్లు కొట్టుకుంటే ఇట్లా అక్షరాలు రెండు కనబడడం అనుకోతుందా? మీరు మొదటి నుంచి వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తూ ఉన్నాను, మీరు కళ్ళు ఇలా రెప్పలు కొట్టుకుంటూ ఇట్లా పదే చేస్తుంటారు. అదేంటంటే వేడి వల్ల అవుతుంది. అది శుభ్రం చేయట్లేదు. ఇప్పుడు ఈ పుష్పమ్మ గారు ఉన్నారు కదా, కళ్ళు మూసుకుంటారు, అది మూసుకోవడం దాని వేడి వల్ల కళ్ళు ఎర్రగా చారలు రావడం, ఇదంతా దాని వల్ల అవుతుంటది అన్నట్టుగా. ఆపరేషన్ కళ్ళకు కూడా అట్లా కొట్టుకోవచ్చా? కొట్టుకోవచ్చు. లైట్ పోతుంది, సమయం అవుతుంది కదా, చెప్పండి. పాట పాడొచ్చు, సమయం పాడండి. ఆచార్య మీరు రోజు వాడతారా చెవులను? అందుకోసం మీ చెవులు సమారు ఉంటాయి, మీరు రోజు వేసుకుంటారా? అవును, నాకు ప్రత్యేకంగా చెప్పాడు ఆయుర్వేదం నాడి వైద్యుడు, ఆయన నాడి పట్టుకోవడం నేర్పించాడు. ఆయన ఏమన్నాడంటే, నీవు మంచిగా ఉండాలంటే చెవుల్లో నూనె రోజు వేసుకోవాలి. మా ఆచార్య గారు కూడా రోజు వేసుకునేవాడు. ఇంకా అప్పటి నుంచి నేను వేసుకుంటున్నాను. నువ్వుల నూనె మన ఈ ప్రాంతం బట్టి, మన తెలంగాణ ఆంధ్ర ఈ ప్రాంతానికి అయితే నువ్వుల నూనె శ్రేష్టం. అదే మరి మనం వేసుకుంటే వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళ భార్య పిల్లలు ఎట్లా బతకాలి, వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు ఎట్లా ఉండాలి అంటారు. నేను కూడా వారానికి ఒకసారి వేసుకుంటుంటిని, మీరు నూనె వేసుకుంటారా అని అడిగిండు. రోజు వేసుకోవాలి. ఆచార్యజీ మరి మీ ముఖ వచ్చేసి ఎప్పటికీ ఇట్లా సమ్మర్ తేజస్సు ఉంటది, మరి సమ్మర్ ఉంటది అని అంటే, ఇప్పుడు శ్రీశైలం నుండి ఓం ప్రకాష్ రెజిమెంటల్ బజార్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర మురళి బ్రహ్మచారి దగ్గర ఉంటుండే, అప్పుడు ఒక శ్రీశైలం నుంచి ఒక సాధువు వచ్చాడు. అతను చెప్పేవాడు అనమాట, నువ్వు బ్రహ్మచర్యాన్ని పాటించు. బ్రహ్మచర్యాన్ని ఎవరైతే పాటిస్తూ ఉంటుంటారో ఈ యొక్క లలాటం మా నొసల మీద ఒక లైట్ వెలిగినట్టుగా వెలుగుతుంటది, అది తేజస్సు, బ్రహ్మ తేజస్సుగా ఉంటుంటది, నువ్వు పాటించు అని చెప్పాడు అనమాట. ఇక ఇప్పుడు మీరు అడిగిన భాగ్యలక్ష్మి అమ్మ గారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మన శరీరానికి మర్దన చేస్తే దాన్ని ముడతలు పడకుండా ఆగుతుంది. అందుకని మర్దన అంటే మాలిష్ చేయడం. ఈ మాలిష్ చేయడం నూనె పెట్టి చేస్తే చలి పెట్టదు, ఇది జలుబు చేయదు, అన్ని రకాల శరీరం తట్టుకుంటుంటది. ఈ మృత కణాలను ఈ నలిపి ఒలిసి లోపల నుంచి తీసేయడం అన్నట్టుగా మర్దన చేయడం అంటే, దాంతో యవ్వనం అనేటువంటిది నిలకడగా ఉంటుంటది. దానివల్ల పెట్టడంతో అట్లా ఉంటుంటది. ఇవన్నీ చాలా ఇవన్నీ ఏదో ఒక రోజు నాడి గురించి తెలుసుకోవడం, ఆయుర్వేదం గురించి తెలుసుకోవడం ఈ ఎపిసోడ్లు పెడితే బాగుంటది.
అదే మీరందరూ ఏకీభవిస్తే మా ముందు ప్రారంభించారు, కానీ ఎవరు రుచి చూపించకపోయేసరికి వదిలేశారు. ఎవరేమన్నా లేదా ఆచార్య? అందుకే ఒక వారం పెట్టండి ఆచార్య. నిన్న బొడ్డులో నూనె వేస్తే కూడా కళ్ళు కూడా బాగుంటాయి, పెదవులు పలగకుండా ఉంటాయి బొడ్డులో. అది మోకాళ్ళ నొప్పులు కూడా పోతున్నాయి ఈ మాది నాభిలో నూనె వేయడం వల్ల. అవునా నాకు ఆచార్య? చాలా తక్కువైందండి మోకాళ్ళ నొప్పి. చెప్పడం, నేర్పించడం, నాడి చూడడం, అది ఒకటేమో ప్రత్యక్షంగా రోగి నాడి చూడడం ఒకటి, ఇంకొకటి ఇంకెక్కడో ఉన్నటువంటి రోగిది కూడా మనం వాళ్ళ సంబంధికులను చూసి చెప్పొచ్చు. అటువంటి దూతనాడి అంటారు, అటువంటి అవన్నీ ఉన్నాయి. ఆచార్యజీ, నిన్న ఇహపరలోకం బుక్ లో 20 సంవత్సరాల క్రితం మీరు ఎలాగున్నారో ఇప్పుడు అలాగున్నారు నిన్న చూసాం ఆచార్యజీ. అందు గురించి మరి ఆ ప్రశ్న వేశాను ఆచార్యజీ. మీరందరూ కూడా అట్లాగే ఉండాలని చెప్పేసి. కానీ అప్పుడు కళ్ళజోడు ఉండే ఆచార్య, అదే ఆచార్య. అందుకే మరి అది మిమ్మల్ని కూడా తీసేయమని చెప్తున్నాను కదా, మీరు అడగకముందే చెప్తున్నాను. ఏం నూనె ఆచార్య పెట్టుకునేది ముఖానికి? ఇది నువ్వుల నూనె ఒంటికంతటి పెట్టుకోవచ్చు. అరికాళ్ళకు పెడితే ఈ బండలు చల్లగా కావడం, అరికాలు పగలడం అటువంటివి ఏమి ఉండవు అన్నమాట. అరికాళ్ళకు పట్టించాలి. నువ్వులున్న మనం డబ్బు పెట్టుకోవచ్చా, పెట్టుకోవద్దు? ఇంకా అంటే చాణక్యుడు చెప్తుంటాడు ఏంటంటే, స్నానం చేసిన తర్వాత అది నూనె పెట్టుకుంటే అది శూద్రుని లాగా ఉంటది. శూద్రుడు అని ఎందుకంటారని అంటే, బయటకు వెళ్ళినప్పుడు ఈ యొక్క దుమ్ము ధూళి అంత మొహానికి పడుతుంటుంటది కాబట్టి తద్వారా అది శూద్ర భావం ఏర్పడుతుంటది. మనము వైదికంగా చేసేటువంటిది భారతీయ సంస్కృతిలో స్నానానికే ముందు మొత్తం వాళ్ళంతా నూనె పట్టించి మంచిగా స్నానం చేస్తే చలి కూడా పెట్టదు, మంచిగా ఎక్కువ వస్త్రాలు ధరించాల్సిన అవసరం కూడా ఉండదు. సబ్బులు వాడడం ద్వారా దాని ఫలితం పోతుందేమో కదా సార్? సబ్బులు ఇప్పుడు ఏంటంటే, మొన్న హాస్పిటల్ పడ్డ కాంచెల్లి సబ్బులు వాడాల్సి వస్తున్నాయి. అంతకుముందు సబ్బులు వాడకపోయేవాడిని, అందరి సబ్బులు వాడొద్దనే చెప్పేవాడిని. కానీ ఇప్పుడు ఆ మందులు చాలా హాస్పిటల్లో ఉండి చాలా దాదాపు 1,50,000 ఖర్చు అయ్యి 1,50,000. దాంతో మందులన్నీ తిన్నందువల్ల శరీరం నుంచి లోపలికి విషమంతా బయటకు పోవాలి కాబట్టి శుద్ధి చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం వ్యాయామం చేస్తే మనకు ఈ మృత కణాల నుంచి స్వేదం అనేది రావాలి. చెమట అనేది ఎవరికైతే వస్తుంటుందో వారికి రోగం రాదు. ఇంకా ఎవరికైతే ఈ చెంపలు ఉబ్బుతూ ఉంటుంటాయో వారికి లివర్ ప్రాబ్లం ఉన్నట్టుగా అన్ని ఉంటుంటాయి. ఇప్పుడు సమయం చాలా అయింది, మనం ఈయన కూర్చుంటే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఆచార్య మీ వర్చస్సే ఆచార్య. ఇంకా అది ఏం లేదు, అవన్నీ ఒట్టివే అన్ని. మనం ఈ వర్చస్సు వెనుక పడొద్దు, మన జ్ఞానం వెంట పడాలి. జ్ఞానాన్ని చూసుకోవాలి, దాంతో వస్తుంటాయి. అందరు ఒప్పుకుంటే శనివారం రోజు చెప్పుకుందాం ఆచార్య. అదే సెకండ్ శనివారం అంటే ఆ రోజు సెలవు ఉంటది. మరి అందరు వారి తీర్మానం ప్రకారం శ్యామలయ్య గారు మోహన్ దాసుకుంటున్నారు, బాలరాజు గారు ముందుకు వస్తలేరు. మరి వాళ్ళకి ఇష్టం లేని పని మనం చేయకూడదు కదా. ఏం లేదు ఆచార్య, మీరు చెప్పిందని మేము ఏం దాచుకుంటలేము, ఉన్నాం కదా ఇప్పుడు. అందరికీ అవసరమే కదా ఆచార్య. అదే మరి అందరూ తీర్మానం చేస్తే అవుతుంది, లేకపోతే లేదు. మరి ఒకరిని కొందరిని ఇబ్బంది పెట్టకూడదు కదా మనం ఒకరి గురించి. సరే, తర్వాత మాట్లాడదాం. ఓం ఆచార్య, రెండవ శనివారం ఏం కార్యక్రమం చేయాలని? రెండవ శనివారం ఆయుర్వేదం గురించి, ఆరోగ్యం గురించి, ఈ దూత నాడి గురించి విషయాల పరిజ్ఞానం కొంచెం కొంచెం చేస్తుంటే వస్తుంటది. ఈ వరకు నేను నాడి గురించి చూపిస్తే ఎవ్వరు అభ్యాసం చేస్తలేదు. అభ్యాసం చేయకపోతే ఎట్లా వస్తుంది? ఓకే ఆచార్య, ధన్యవాదాలు. ఆచార్య ధన్యవాదములు. సమయం బాగా అయిపోతుంది, అతీతం. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట దిమ్మలు నొక్కండి. మనము ప్రశ్న శంకా సమాధానం, ఎన్ని శంకా సమాధానాలు వస్తే అంత ఎక్కువగా మనం లోతుగా జ్ఞానం అర్థం చేసుకుంటాము. జీవితానికి జ్ఞానాన్ని ముక్తి అన్నాడు ఋషి కపిల మహర్షి. కాబట్టి జ్ఞానం ఎంత ఎక్కువగా మనము సంపాదించుకుంటే అంత మనం సుఖంగా బతుకుతాము. దీన్ని రహస్యము. వారికి ధన్యవాదములు. అనంతరం ఈరోజు వైదిక సంధ్యోపాసన చెప్పిన ఆచార్య. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1కి 2 సార్లు వినండి. పక్కన గంట సమయం గట్టిగా నొక్కండి. చెప్పిన తర్వాత ఎవరు? భాగ్యలక్ష్మి, ప్రభాకర్ గారు ఈరోజు ఓం
అంటే ప్రభాకర్ పాత వాళ్ళ గ్రూప్ నడుస్తుంది కాబట్టి వాళ్ళే కంటిన్యూ చేస్తున్నారు. ఓం సందీపం చేస్తారు. ఓం సర్వేభ్యో నమస్తే. వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓ ఓం అమృతోపస్తరణమసి స్వాహా అమృతాపిధానమసి స్వాహా సత్యం యశః శ్రీర్మయశ్రీ శ్రేతాం స్వాహా. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్ ఓం ప్రాణః ప్రాణః ఓం చక్షుః చక్షుః ఓం శ్రోత్రం శ్రోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యామశో బలం ఓం కరతలాకరపృష్ఠే ఓం భూ పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం సః పునాతు కంఠే ఓం మః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూ ఓం భువః ఓం సః ఓం మః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం చ విద్ధా తపసోऽధ్యజాయతాం తతో రాత్ర్యజాయత తతో సముద్రోర్ణవా సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదధద్విశ్వస్య మిషతో వశి. సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యాయిషవః తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. దక్షిణాదింద్రోధిపతి స్థిరచిరాజే రక్షితా పితరైషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ప్రతిచేదిగ్వరుణోధిపతి పృథాకో రక్షితాన్నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ఉదీచేదిక్ సోమోధిపతి స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ధ్రువాదిగ్విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ఊర్ధ్వాదిగ్బృహస్పతిరధిపతిः చిత్రో రక్షితా వర్షమిషవः తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహోతి వేదః సనః పర్షతతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్య అగ్నిః.
अप्राध्या पृथिवी अंतरिक्षं सूर्य आत्मा जगतस्तस्तु शच्चा उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिश्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमघन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं शृणयाम शरदशतं प्रब्रवाम शरदशतम् अधीनास्याम शरदशतं भूयच्च शरदशतात् ॐ शन्नो देवीरभीस्तय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे ईश्वरा दयानिधे भवत्कृपया अनेन जपोपासनादिकर्मणा धर्मार्थकाममोक्षाणां सद्यः सिद्धिर्भवेन्नः ॐ नमः शम्भवाय च मयोभवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः इति वैदिकसन्ध्या प्रकरणं समाप्तं। सर्वेभ्यो नमस्ते। आचार्यजी नमस्ते। ఆచార్య నమస్తే సర్వేభ్యో నమో నమః. ఓం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరి ఈ వీడియో ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. అనేక సందేహాలు సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో అందరికీ నమస్తే. ధన్యవాదాలు. నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్య.